హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. మేబీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసి చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఎంతగా డిస్టర్బ్ అయ్యానంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. అదేదో ఒక రాష్ట్రంలో ఒక ఆవు పాపం దానికి ఏమైందో తెలియదు. అది పడుకొని ఉంటే దాన్ని లేపడానికి ఒక అతను కాళ్ళతో కొడుతున్నాడు. కాళ్ళతో. హిందువుల ధర్మం ప్రకారం ఆవు మనకి అమ్మతో సమానం. ఒక ఆవులోనే శివుడు, విష్ణువు, బ్రహ్మ, లక్ష్మి, సరస్వతి కొన్ని కోట్లాది దేవతలు ఉంటారు. ఒక ఆవుని పూజిస్తేనే కొన్ని కోట్ల మంది దేవతల్ని, త్రిమూర్తుల్ని, త్రిశక్తుల్ని పూజించినంత ఫలితం వస్తుంది. అది వాడికి తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ వాడు ఆ ఆవు పట్ల ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉందో చాలా ప్రెషియస్, చాలా క్రూయల్గా ఉంది. ఇలాంటి వాళ్ళకి నాకు తెలిసినంత వరకు పునర్జన్మే ఉండదు. అతని మరణానంతరం డైరెక్ట్ నరకం, ఘోరమైన శిక్షలు ఉంటాయి. ఇది నేను చెప్తున్నది కాదు, గరుడ పురాణంలో ఎగ్జాక్ట్గా ఉంది. ఎందుకంటే నాకు గరుడ పురాణం కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నా. గరుడ పురాణంలో గోమూత్రం తాగడం వల్ల మోక్షం కలుగుతుంది అని కూడా ఉంది. అంతేందుకు మన సైంటిస్టులు మన మందులు తయారు చేసే వాళ్ళు ఎక్కువ మందులు గోమూత్రం సహాయంతోనే కొన్ని మందులు తయారవబడుతున్నాయి. కేవలం గోమూత్రంతో మందులు తయారవబడుతున్నాయి అని చెప్పాను కదా, మీకు మీరు అర్థం చేసుకోండి ఎంత పవిత్రమైన. ఆవు పాలు కూడా చాలా మంచిది. మన పెద్దలు కొన్ని సూత్రాలు చెప్పేటోళ్ళు ఆవుల గురించి. ఏంటో ఇప్పుడు మీకు నాకు తెలిసిన కొన్ని చెప్తా. ఆవు నీళ్లు తాగేటప్పుడు ఆవుని తరమకూడదు. ఎంత తాగతో తాగనివ్వండి. కొన్నిసార్లు ఇంటి ముందుకి ఆవు వస్తుంది. కొందరు ఏంటంటే తరిమేస్తారు అన్నమాట. కనీసం ఒక అరటిపండు అయినా, లేదంటే ఏదో ఒక ఫ్రూట్ లేదా ఏదో ఒక వస్తువు ఇవ్వకుండా తరిమేస్తారు. అది చాలా తప్పు. అప్పుడప్పుడు ఏంటంటే భగవంతుడు మనల్ని పరీక్షిస్తారంట. ఆవు రూపంలో వచ్చి, ఏదో ఒక రూపంలో వచ్చి, బిచ్చగాళ్ళ రూపంలోనో, అంటే వాళ్ళు ఎలా సహాయం చేస్తారు, వాళ్ళ ట్రీటింగ్ విధానం ఎలా ఉంది అని చూడడానికి స్వయంగా వాళ్ళే కొన్ని రూపాల్లో వస్తారంట. ఒకవేళ ఇంటి ముందుకి ఎవరైనా బిచ్చగాళ్ళు వస్తే వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇవ్వడమో, లేదంటే ఫుడ్ ఇవ్వడమో ఏదో ఒకటి చేయండి. ఆవు కానీ కంపల్సరీ వస్తే కన్ఫామ్గా ఏదో ఒక తినే ఐటమ్ ఏదో ఒకటి ఇస్తే హ్యాపీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే గరుడ పురాణం ప్రకారం ఆవు దూడని పొరపాటును కూడా మనం చేసుకోకూడదు. ఎందుకంటే ఆవు దూడను కొడితే చాలా పాపం. గరుడ పురాణం ప్రకారం మరణానంతరం ఎవరైతే ఆవు దూడను కొడతారో వాళ్ళకి నరకంలో చేతులు కాళ్ళు కట్ చేయబడతాయంట, నరికేయబడతాయి. ఇంకొకటి, ఆవుని కాళ్ళతో అస్సలు తన్నరాదు. ఆవుని కానీ తంతే కొన్ని కోట్ల జన్మలు శిక్షలు అక్కడ ఉంటాయంట. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు శిక్షలు అనుభవిస్తూనే ఉంటారంట ఎవరైతే ఆవుని కాళ్ళతో కొడతారో వాళ్ళకి. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, చాలా ముఖ్యమైనది,
ఆవు మాంసం అస్సలు తినకూడదు. అలా చేస్తే అసలు ఆ వ్యక్తికి పునర్జన్మే ఉండదు. ఇది నేను చెప్తుంది కాదు, గరుడ పురాణంలో ఎగ్జాక్ట్గా ఉంది. సో ప్రతి ఒక్కరూ ఆవును పూజిద్దాం. ఆవు ఇంటి ముందుకు వస్తే ఏదో ఒకటి, నీళ్ళు, పాలు, ఫ్రూట్స్, ఏదో ఒకటి ఇవ్వండి. ఆవుకి అలా కడుపు నింపితే కొన్ని కోట్లాది దేవతలు సంతోషిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.